Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. What a joy in worshiping God. కదా అండి? Yes, what a joy in worshiping God. ఆయన్ని మన తండ్రిగా అనుభవిస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ప్రియమైనటువంటి వారలారా, we praise you and we thank you. నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. వాట్ ఏ జాయ్ ఇన్ వర్షిపింగ్ అంటే నాకు గుర్తొచ్చింది. దేవుని సన్నిధి ఎంతో బలముగా, ఎంతో ఎంతో ఆనందభరితంగా మనం ఆయన స్తుతిస్తూ ఉంటాము. కానీ మనలో కొంతమంది మాత్రం నీళ్ళల్లో రాయి ఉన్నా కూడా రాయిలోకి ఒక చుక్క ఎలా వెళ్ళదో అలా ఉంటూ ఉంటాము. నేను ఒక మంచి పుస్తకం చదువుతా ఉన్నాను. లెట్ మీ షేర్ దిస్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆఖరిగా మీరు ఒక మంచి పుస్తకాన్ని చదివి, బైబిల్ కాకుండా, బైబిల్ని కూడా చదవకపోతే ఇంకేం చేయలేము అనుకోండి, బైబిల్ కాకుండా మీ పిల్లలకి చెప్పడానికి మీరు ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళైంది? చాలా రోజులుగా, అంటే పిల్లలు నిద్రపుచ్చుతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ లీడింగ్ ఇచ్చాడనమాట. ఏమని అంటే, వై డోంట్ యూ షేర్ ఎ మిషనరీ స్టోరీ ఎవ్రీ డే టు దెమ్ యాజ్ యు ఆర్ మేకింగ్ దెమ్ టు బెడ్. ప్రతిరోజు వాళ్ళకి నిద్రపుచ్చేటప్పుడు ఎందుకు ఒక మిషనరీ స్టోరీ చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆ రోజు నుండి వాళ్ళకి చెప్పడం తర్వాత సంగతి ఏమో కానీ, నేను చాలా నేర్చుకున్నాను. అన్ని మిషనరీ స్టోరీలు చదివి 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 నన్ను నేను చాలా ఎంకరేజ్ చేసుకున్నాను. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో మరి మిషనరీస్గా పనిచేసినటువంటి వాళ్ళ గురించి ఒక బుక్ దొరికింది. సో ఈ మధ్యలో ఏ మిషనరీ బుక్ దొరికినా దాన్ని నా సొంతం చేసుకోవడం నేర్చుకున్నాను. ఆ బుక్ తీసుకొని నేను చదువుతూ ఉన్నప్పుడు కనిగిరి అనేటువంటి ఆ ప్రాంతంలో ఏ విధంగా ఒక మిషనరీ వచ్చి సేవ చేశాడు అనేటువంటి విషయాన్ని నేను చదువుతూ ఉండినాను. కిడ్స్ షో లాట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. దేవుడు తప్పకుండా మనం వాళ్ళలో వేసే విత్తనాలని ఫలింపు చేస్తాడు. మీరు మీ పిల్లలు నిద్రపుచ్చేటప్పుడు తప్పకుండా ఏదో ఒక దేవుని యొక్క స్టోరీని చెప్పడానికి తప్పకుండా ప్రయత్నించండి కదా. ప్రతి విత్తనము ఏదో ఒకసారి, ఏదో ఒక సమయంలో తప్పకుండా ఫలిస్తుంది. పొలంలో వేసిన విత్తనాలన్నీ ఫలించకపోవచ్చు, కానీ పొలంలో వేసిన విత్తనాలు ఫలిస్తాయి. అన్నీ ఫలించలేదు కదా అని వేయటం మానేస్తామా? కాదు కదా. సో వీ షుడ్ కీప్ ఆన్ సోయింగ్ సీడ్స్ ఇన్ చిల్డ్రన్స్ లైఫ్. మన పిల్లల జీవితాల్లో మన విత్తనాలు వేసే వాళ్ళంగా ఉండాలి. ఆ బ్రాక్ అనేటువంటి ఆ గొప్ప మిషనరీ గారు కనిగిరి అనేటువంటి ప్రాంతానికి వచ్చి తను సువార్త సేవ జరిగించడానికి వచ్చినప్పుడు ఆయన గారికి ఒక పెద్ద జట్కా బండి ఉండేదంట. ఆయన ఎక్కడికి సువార్త చెప్పాలని వెళ్ళాలన్నా అక్కడ ఒక 2 టెంట్లు వేసుకొని వెళ్ళేవాడంట. ఒక టెంట్ ఏమో మీటింగ్లో అందరినీ కూర్చోబెట్టడానికి, ఇంకో టెంట్ ఏమో మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ వంట వండడానికి పెట్టేటువంటి టెంట్లను వేసుకొని వెళ్ళేవాళ్ళంట. సండే వచ్చిందంటే ఈ దొరగారి, ఆ రోజుల్లో దొరగారు అనేవాళ్ళు కదా, ఈ దొరగారి జట్కా బండి వస్తే, ఎక్కడికి జట్కా బండి వస్తే అక్కడ అందరు చాలా సంతోషపడేవాళ్ళంట. ఎందుకంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందని చాలా సంతోషపడేవాళ్ళంట. ఫస్ట్ అందరికి అన్నం పెట్టి అప్పుడు ఆ జట్కా బండిని ఆపుకొని మిగతా డేరా వేసి దొరగారు అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాళ్ళు. కష్టపడి తెలుగు నేర్చుకొని, తెలుగు రాకపోయినా కూడా పక్కన వాళ్ళని అడిగి నేర్చుకొని ఆ యొక్క దేవుని యొక్క వార్తను ప్రకటించేవాళ్ళు. కొన్ని రోజులు అయిన తర్వాత, అంటే అలా జరుగుతూ ఉన్న తర్వాత ఆయన కొంతమందితో మాట్లాడుతూ, మిగతా వారం రోజుల్లో మాట్లాడుతూ ఇలా అన్నాడంట, మీరు ఒక మంచి పెళ్లి విందుకు వెళ్తే అక్కడ మీకు అనేక రకాలైన పదార్థాలు మీ కొరకు వడ్డించిన తర్వాత మీరు ఆ విస్తరాకుని అట్లే పెట్టి ఇంటికి వెళ్ళిపోతూ ఎన్ని వడ్డించారు, ఎంత మంచి వడ్డించారు అని మీరు అనుకుంటూ పోతే మీకేమన్నా లాభం ఉంటుందా అని అడిగారంట. అర్థమైందా? బోల్డ్ అని ఆహార పదార్థాలు అక్కడ పెడితే దాన్ని ఏమి తినకుండా కేవలం చూసి, ఆహా ఎన్ని రకాలు వడ్డించారు అని అనుకుంటూ మీరు ఇంటికి తిరిగి వెళ్ళిపోతే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని చెప్పి ఆ దొరగారు అన్నారంట. ప్రతి ఆదివారం కూడా మీరు యేసయ్య గురించి దేవుని యొక్క మాటలు విని, ఎంత బాగా చెప్పాడు దొరగారు అని మీరు అనుకొని వెళ్ళిపోతూ ఆ మాటల్ని మీ హృదయంలో యేసయ్యను అంగీకరించకపోతే ఏం లాభము అని చెప్పి అడిగారంట. అనేక మందిలో అది పనిచేసిందో లేదో కానీ ఒక రెడ్డి గారిలో మాత్రం అది పనిచేసిందంట. అతని హెల్ప్తో ఆ కనిగిరి అనేటువంటి ఆ ప్రదేశంలో దొరగారు గొప్ప సేవ జరిగించారు. ఈరోజు మనం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం వడ్డించబడింది తినకుండా వెళ్ళిపోతూ అన్నం వడ్డించారులే అనుకుంటూ వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. హల్లెలూయా.
ఈరోజు వడ్డించబోతున్న వాక్యాన్ని మనం తిని దాని ద్వారా వచ్చేటువంటి బలము పొందుకొని మాత్రమే తిరిగి వెళ్ళే వాళ్ళంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఎప్పుడన్నా అనిపించిందా? అటువంటి పరిస్థితుల్లో మీరు ఏనాడన్నా వెళ్ళారా? ఏం చేయాలి నేను నెక్స్ట్? నేను ఏం చేస్తే ఈ పరిస్థితిలో గుండా బయటకు రాగలను? ఏం చేస్తే దీనిలో నుండి తప్పించుకోగలను? ఏం చేస్తే నేను ఇంకొంచెం బెటర్గా నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఆలోచనలతో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో గుండా మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? కొన్నిసార్లు మన సొంత క్రియల వల్ల చేసుకున్న పనుల వల్ల అబ్బా అట్లా చేసేసానే, ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు వేరే వాళ్ళ వల్ల మన జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీని నుండి ఎట్లా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాము. ఈరోజు ఆర్ శీర్షికనే మనం చూసుకొనబోతున్నాము. వాట్ టు డూ వెన్ వీ డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి శీర్షికన ఈరోజు మనం చూసుకొనబోతున్నాము. దావీదు తన యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండినాడు. తన యొక్క చేతులారా చేసుకున్న పనులను బట్టి కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. కొన్నిసార్లు వేరే వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల వల్ల ఉన్నాడు. కొన్నిసార్లు తన ప్రమేయమేమీ లేకుండా జరిగినటువంటి పనుల వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల వాక్యంలో నుండి 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. అందుకు దావీదు, నాకేమియు తోచకయున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, గొప్ప రాజు అయినటువంటి దావీదు, నాకేమి తోచకుంది, నాకేం అర్థం కావట్లేదు, నాకేం తోచకుంది, నాకేం చేయాలో అర్థం కాకుండా ఉంది, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను అనేటువంటి తన యొక్క హృదయంలో ఉన్న బాధని ఇక్కడ రాయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. Sometimes we are also in a situation where we are greatly troubled. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో ఎంతో భయంకరంగా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాము. కొన్నిసార్లు మన జీవితంలో మన మెడ మీద కత్తి పెట్టినటువంటి పరిస్థితులు లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉంటాము. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితి సిజర్స్ మధ్యలో పేపర్ని పెట్టి కట్ చేయడానికి రెడీగా ఉంటే ఎలా ఉంటుందో ఆ విధమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాము. ఒక పక్కన ఇలాగా, ఇంకో పక్కన ఇలాగా, నేను మధ్యలో నలిగిపోతున్నాను అనుకుంటూ ఉంటాము. దావీదు యొక్క జీవితంలో దావీదు పరిస్థితి కూడా మనం చదువుతున్న ఈ వచనం అలానే ఉంది. నాకు ఏమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కులలో నేనున్నాను అని దావీదు అంటూ ఉన్నాడు. when you don't know what to do in your life, మన జీవితంలో ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఏం చేయొద్దు. You better listen to, మొట్టమొదటిగా ఏమి చేయొద్దు. ఎందుకంటే మన జీవితంలో నిరాశ అనేటువంటి ఉద్రేకంతో ఏదైనా నిర్ణయం తీసుకున్నా, లేకపోతే నేను గాక ఇంకెవరూ లేరు అనేటువంటి గర్వంతో నిర్ణయం తీసుకున్నా, చాలా డిప్రెషన్తో నిర్ణయం తీసుకున్నా, విసిగిపోయి నిర్ణయం తీసుకున్నా, ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు తప్పకుండా తప్పుడు నిర్ణయాలే ఉంటాయి. ఎప్పుడైతే మనము దేవుని యందు మన యొక్క శాంతి సమాధానాల్ని పెట్టుకోకుండా మన యొక్క భావోద్రేకాలను బట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేటువంటి కోపంలోనో, విసుగులోనో, చికాకులోనో నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు భయంకరమైనటువంటి నష్టంలోకి, నిరాశలోకి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. చాలాసార్లు కొంతమంది యవనస్తులను చూస్తూ ఉంటాను. అన్ని పెళ్లి సంబంధాలు చూశాను పాస్టర్ గారు, అమ్మోళ్ళు ఏమో విసిగిస్తూ ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో ఒకటి పోతే పోని నేను ఒప్పుకున్నాను, ఇప్పుడేమో పరిస్థితి ఎలా ఉంది. ఎప్పుడైతే నీ జీవితంలో నిరాశ, నిస్పృహలో, కోపంలో, భావోద్రేకాలతో ఉంటావో, చేయాల్సిన పని ఏంటి అంటే ఆ కోపంలో, ఆ భావోద్రేకాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. భావోద్రేకాల్లో ఆత్మహత్య నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్రేకాల్లో నేను విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్రేకాలతో విసిగిపోయి కచ్చితో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.
సమ్టైమ్స్ మన యొక్క మానవ జీవితాల్లో కొన్ని నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటూ ఉన్నామంటే, పలానా వాళ్ళ మీద మనకి కసి ఉంది కాబట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం మన జీవితంలో. వాళ్ళు వద్దున్నారు కాబట్టి నేను అది చెయ్యాలి కాబట్టి నేను ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటానని. వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ, బెటర్ యూ డోంట్ డూ ఎనీథింగ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏమీ చేయకుండా ఉంటేనే మన జీవితంలో చాలా మంచిది. ఏలియా తను ఎంతగానో నిరాశలో ఉన్నప్పుడు నేను చచ్చిపోవాలి అనుకున్నాడు. నిరాశ నుండి వచ్చేటువంటి డెసిషన్స్ అలా ఉంటాయి. ఏం పని పాట లేకుండా తన యొక్క అంతఃపురం మీద తిరుగుతూ ఉన్నప్పుడు బెత్షెబాని పిలుచుకురమ్మని నిర్ణయం తీసుకున్నాడు దావీదు. పని పాట లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా, పైన అంతఃపురంలో తిరుగుతూ ఉన్నారు, అందుకని ఆ నిర్ణయానికి వచ్చాడు దావీదు. ప్రియమైన వారలారా, మన జీవితంలో నాకు ఏమి చేయాలో తోచుకున్నది అనేటువంటి పరిస్థితుల్లో బెటర్ వి డోంట్ యాక్ట్ ఇన్ అవర్ యాంగర్. మన కోపంలో కానీ, మన యొక్క నిరాశలో కానీ, మన యొక్క నిస్పృహలో కానీ మనము త్వరపడి నిర్ణయము తీసుకునే వారముగా ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. త్వరపడి చెయ్యెత్తే వాళ్ళంగా కానీ, త్వరపడి మాట అనే వారంగా కానీ, త్వరపడి తప్పుడు నిర్ణయం తీసుకునే వాళ్ళంగా కానీ. నెంబర్ 2, వాట్ టు డూ వెన్ వి డోంట్ నో వాట్ టు డూ. దావీదు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, నాకేమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా దేవుని చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. హల్లెలూయా. నెంబర్ 2, when you don't know what to do, always fall into the hands of God. నీ జీవితంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుని చేతిలో పడడమే మన శ్రేష్టమైనటువంటి పని. దేవుని నుండి దూరంగా పరిగెత్తి, దేవుని నుండి తప్పించుకొని, మరి యొక్క ఆల్టర్నేటివ్ కోసం చూసి, మరి యొక్క షార్ట్ కట్ కోసం చూసి, మరి యొక్క ఈజీ వే కొరకు చూసి, మరి యొక్క తొందరగా రిలీఫ్ కొరకు చూసి మనకున్న శ్రమల్ని ఇంకా పెంచుకునే వాళ్ళంగా ఉంటామే కానీ మన శ్రమల నుండి బయటకు వచ్చే వాళ్ళంగా మనం ఉండం. దావీదుని దేవుడు కోరుకోమని చెప్పాడు. నీకు కరువు కావాలా? నీ యొక్క శత్రువు నుండి పారిపోవాలని కోరుకుంటున్నావా? లేదా దేవుని దూత తెగులుతోని వాళ్ళని సంహరించాలని కోరుకుంటున్నావా అని చెప్పి అడిగాడు. తెగులుతో సంహరింపబడ్డం అనేది ఇమ్మీడియట్ డెత్. కరువుతో అనేది బహుశా అంత తొందరగా డెత్ రాదు. శత్రు నుండి పారిపోవడం అనేది పారిపోయి ఎక్కడో తప్పించుకొని ఉండుండొచ్చు, కానీ మొదటి రెండిట్లో ఎక్కడ కూడా రిలీఫ్ రాదు. దావీదు గమనించాడు, అయ్యా నీ చేతుల్లో చచ్చిపోయినా కూడా నీ చేతుల్లోనే నాకు రిలీఫ్ ప్రవ్వా అని చెప్పి అని దావీదు చూసుకోగలిగాడు. దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా యెహోవా బహు వాత్సల్యత కలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాయతో అనేను. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తము కానటువంటి ఆ యొక్క మనుషుల్ని లెక్కించడం అనేటువంటి క్రియని దావీదు జరిగించాడు. దానివల్ల దేవుని యొక్క కోపము ఎంతగానో రగిలి ఉంటూ ఉన్నది. తన ముందు ఏం జరుగుతుందో, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీవు వాత్సల్యం గలవాడివి, నీ దగ్గరే నేను పడతాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మన జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో అయితే, ఏ ఒక్క స్థితిలో నుండి అయితే దేవుని నుండి వెనక్కి తిరిగామో ఆ స్థితిని గమనించి ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళడం కంటే మన జీవితంలో చేయగలిగిన గొప్ప పని, చిన్న పని మరి ఏదీ లేదు ప్రియమైనటువంటి వారలారా. చాలాసార్లు మన జీవితంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో సహాయం చేయు వారి కొరకు పరిగెత్తేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాము. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం రెండవదిగా నేర్చుకుంటున్నాం, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఫాల్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని చేతిలో పడదాము, ఆయన యొక్క కృప మీద పడదాము, ఆయన యొక్క నమ్మకత్వం మీద పడదాము. హల్లెలూయా.
ఆయన మీద పడదాము, ఆయన యొక్క మంచితనం మీద పడదాము. ఎందుకంటే ఆయన యొక్క మంచితనం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదు. ఆయన యొక్క కృపా వాత్సల్యము మనల్ని ఎప్పుడు కూడా నాశన కూపంలో పడవేయదు. హల్లెలూయా. ఆయన యొక్క కృపా వాత్సల్యము మన యొక్క తోచని పరిస్థితుల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా చూసినట్లయితే 17వ వచనంలో రాయబడి ఉంటున్నది, అదే అధ్యాయంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరని నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. దేవుని దూతని కనుగొనేటువంటి వరకు తను ఆ యొక్క ప్రయాసపడుతూ దేవుని దూతను చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు తన యొక్క ఆశని పెట్టుకుంటున్నాడు. దేవుని వైపు తన యొక్క రెస్క్యూ కోసం చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క కోపముల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చేది, ఈరోజు మన యొక్క పరిస్థితుల నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చేది మన దేవుని యొక్క కృప, మన దేవుని యొక్క వాత్సల్యము. హల్లెలూయా. మన యొక్క విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును బట్టి కాదు, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి ఉండును గాక. హల్లెలూయా. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, హల్లెలూయా, నెంబర్ 2, that the thing that we should do is fall into the hands of God. Fall into the hands of God. దేవుని యొక్క చేతుల్లోకి మనం పడేవాళ్ళంగా ఉందుము గాక. దేవుని యొక్క క్షమాపణ మీద మనం పడేవాళ్ళంగా ఉందుము గాక. దేవుని యొక్క నమ్మకత్వం మీద మనం పడేవాళ్ళంగా ఉందుము గాక. ఈ పడేవాళ్ళంగా ఉందుము గాక అనేది ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు బంధువులు ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు అనేటువంటి ఎవరన్నా అనేటువంటి మాట ఏంటంటే, మా ఇంటి మీద పడి తింటా ఉన్నారు అని కదా అండి. మా ఇంటి మీద పడి తింటా ఉన్నారు. ఈరోజు యేసు యొక్క మంచితనం మీద పడి ఆయన యొక్క మంచితనాన్ని తినేవారంగా ఉందుము గాక. ఈరోజు యేసు యొక్క విశ్వాస్యత మీద పడి ఆయన యొక్క విశ్వాస్యతని అనుభవించే వారంగా ఉందుము గాక. ఈరోజు యేసు యొక్క క్షమాపణ మీద పడి మన యొక్క పాపములను వదిలించుకునే వారంగా మనం ఉందుము కాక, బలము కొందుము వారంగా మనం ఉందుము కాక. పారిపోయిన టెంపరరీయే, ఎవరి చేతికి చిక్కడానికి ఎందుకు, కరువిస్తే చాలే అని తప్పించుకున్న టెంపరరీయే, కష్టమో నష్టమైన దేవుని చేతుల్లో పడినప్పుడే సంపూర్ణమైనటువంటి విడుదల. ఆఖరిగా వచనాన్ని మీరు చూసినట్లయితే, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకించగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయాను. హల్లెలూయా. The best thing David did for him and for his people was to fall into the hands of God. ఈరోజు మన దేశము, నీ దేశము, నా దేశము తెగులుతో పీడించబడుతూ ఉండగా దేవుని యొక్క బిడ్డగా నీవు నేను చేయగలిగిన గొప్ప పని ఆయన యొక్క విశ్వాస్యత మీద పడడము, ఆయన యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడము, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేలీయులను విడిచిపోయాను, ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నీ జీవితంలో టెంపరరీ రిలీఫ్ కోసం చూసుకునే వ్యక్తిగా ఉండబాకు. ప్రస్తుతానికి తప్పించుకుంటే చాలు అని అనుకునే వ్యక్తిగా ఉండబాకు. ప్రస్తుతానికి బయటకు యొక్క చేతుల్లో పడు. హల్లెలూయా. దేవుని యొక్క చేతిలో పడినప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి విడుదల, నీకు సంపూర్ణమైనటువంటి విమోచన. నాకు ఏమీ తోచకయున్నది, గొప్ప చిక్కులలో నేనున్నాను అని దావీదు అంటూ ఉన్నప్పుడు, దేవుని చేతిలో పడడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు తెగులు ఆగిపోవడానికి మనం చూస్తున్నాము. ఆర్ యు ఇన్ ఎ సిచ్యువేషన్ వాట్ యు డోంట్ నో వాట్ టు డూ ఇన్ యువర్ లైఫ్? బెటర్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. Fall onto the goodness of God, onto the faithfulness of God, onto the forgiving nature of God. ఈరోజు మన దేవుని మీద మనం పడేవాళ్ళంగా ఉందాము కాక. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలి? దావీదుకి ఇంకో పరిస్థితి ఎదురైంది తన జీవితంలో. తన సొంత కుమారుడు తను తరుముకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. తన సొంత కుమారుడు తను తరుముతూ ఉన్నప్పుడు యూదా అరణ్యానికి పారిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.
అప్పటి వరకు మంచి అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తి తన తల మీద షెల్టర్ లేనటువంటి పరిస్థితి. అప్పటి వరకు మా రాజు చాలా గొప్పవాడు అన్నటువంటి వ్యక్తులు తన్ని విడిచిపెట్టి అబ్షాలోముతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పటి వరకు తన యొక్క టేబుల్ మీద రకరకాలైనటువంటి ఆహార భోజన పదార్థాలు వడ్డించబడినటువంటి వ్యక్తి ఆకలితో అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు రకరకాలైనటువంటి చెప్పులు వేసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి కాళ్ళకి చెప్పులు లేకుండా కొండను ఎక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడు అని అంటే 63వ దావీదు కీర్తన తీస్తే అప్పుడు మనకు అర్థమవుద్ది. when he don't know what to do in his life, తన కొడుకు తను తరుముతూ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. తన వాళ్ళు తన్ని విడిచి వెళ్ళినప్పుడు తన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి అధికారులు తనకి వ్యతిరేకంగా, తన కొడుక్కి తనకి వ్యతిరేకంగా మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో 63వ దావీదు కీర్తనని దావీదు రాస్తూ ఉంటాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందరు తీసారా అండి? నా బైబిల్లో పైన ఇలా ఫుట్ నోట్స్ కాదు, పైన ఇలా హెడ్డింగ్ ఉంది. ఏమని అంటే, దావీదు యూదా అరణ్యంలో రచించిన కీర్తన. ఈ కీర్తనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, వాళ్ళ కొడుకైనటువంటి అబ్షాలోము నుండి తప్పించుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. దావీదు యొక్క పరిస్థితి మనకి ఇంకా బాగా అర్థం కావడానికి అందరం కూడా కలిసి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాల్ని మనం చదువుకోవాల్సిందిగా నేను ఆశపడుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 13వ వచనము, ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమును వహించిరని దావీదునకు వర్తమానము రాగా. 16వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు రాజనగరిని కనిపెట్టుటకై ఉపపత్నులను 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకన బయలుదేరెను. 23వ వచనాన్ని చదువుకుందాము. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కెద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. 30వ వచనాన్ని చదువుకుందాము. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. 31వ వచనాన్ని చదువుకుందాం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా. 16వ అధ్యాయం చదువుకుందాము. 16వ అధ్యాయము మొట్టమొదటి వచనము. సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షరసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండెను. 2వ వచనం చివర్లో, ద్రాక్షారసము అరణ్యమందు అలసిట నొందిన వారు తాగుటకు తెచ్చి తిననగా. 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయంలో, దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాము. ఇంకా దేవుని యొక్క వాక్యముల నుండి చివరిగా ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, పిండి చేసిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దులు దావీదు అతని యొద్దనున్న జనులకు భోజనము చేయుటకై తీసుకొని వచ్చెను. దావీదు యొక్క జీవితంలో ఏ పరిస్థితి ఉన్నారో చూస్తూ ఉన్నారా? జనులందరూ కూడా అబ్షాలోము పక్షమున వహించారు. తనకున్నటువంటి ఆ యొక్క అంతఃపురాన్ని వదిలిపెట్టి కాలినడకన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. పాదరక్షకులు లేకుండా అరణ్య మార్గంలో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అహీతోపెలు అప్పటి వరకు దావీదుకి ఎంతో నమ్మకమైనటువంటి బంటు.
అహీతోపెలు దావీదును వదిలిపెట్టేసి అబ్షాలోం దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు అందరు తన దగ్గర నుండి అన్నం తిన్నారు, కానీ ఇప్పుడు బర్జిల్లయి, షీబా వీళ్ళందరూ దావీదు కొరకు తినటానికి అన్నం తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అరణ్యంలో ఆకలితో ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు షిమీకి రాజైనటువంటి దావీదు మీద ఒక్క నోరెత్తి మాట్లాడడం కూడా ధైర్యం లేదు. కానీ ఇప్పుడు ఆ షిమి దావీదుని శపిస్తూ 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 తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీబడి ఇన్ దట్ సిచ్యువేషన్, మన జీవితంలో మనమే అటువంటి పరిస్థితుల గుండా నడుస్తూ వెళ్తూ ఉంటే మనం దేని కొరకు చూసేటువంటి వ్యక్తులుగా ఉంటాము. వాట్ వీ విల్ బి లుకింగ్ ఫర్ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనం దేని కొరకు చూస్తూ ఉంటాము? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఈ పరిస్థితుల నుండి బయటకు తీసుకొస్తారు? ఎవరు నన్ను దీనిలో నుండి బయటికి రాగలరు? ఎక్కడికి వెళ్తే నేను నిశ్చలంగా, ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడ ప్రశాంతంగా ఉండగలను అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ 63వ దావీదు కీర్తన వాటన్నిటికీ చాలా భిన్నంగా ఈ విధంగా ప్రారంభించాడు దావీదు. ఏమని రాశాడండి? 63వ దావీదు కీర్తన మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాము. వాట్ టు డూ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. ఎక్కడి నుండి రాశాడండి దావీదు ఈ మాటలు? రాజు అంతఃపురంలో నుండి రాయలేదు, గొప్ప విజయం వచ్చినప్పుడు రాయలేదు దావీదు ఈ మాటలు. అయ్యా నిన్ను చూడాలని ఆశగా ఉందయ్యా అని దావీదు తన కడుపు నిండినప్పుడు రాయలేదు. అయ్యా నీ కొరకు నేను ఎంతో తృష్ణ కొని ఉన్నానయ్యా, దాహం కొని ఉన్నానయ్యా అని మంచి ద్రాక్ష రసం తన దగ్గర ఉన్నప్పుడు రాయలేదు. యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాస్తున్నాడు. తన చుట్టూ తాగడానికి నీళ్లు లేనప్పుడు రాస్తున్నాడు. పడుకోవడానికి కంఫర్టబుల్ ప్లేస్ లేనప్పుడు రాస్తూ ఉన్నాడు. తను అని నమ్మడానికి నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారో అర్థం కాని పరిస్థితుల్లో దావీదు ఈ మాట రాస్తున్నాడు. నీవు నేను బహుశా అప్పుల వల్ల మన ఇల్లు వదిలిపెట్టి మన ఇల్లుని ఎవరైనా కబ్జా చేసుకొని పక్కన గుడారంలో ఉండటానికి మనం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ మాట నువ్వు చెప్పగలవా? అయ్యా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం లేకపోతే దేవుని మీద అలిగే వాళ్ళంగా ఉంటాము. ఆఫ్టర్ ఆల్ మనం అనుకున్నటువంటి ప్రార్థన జవాబు రాకపోతే దేవుని మీద అలిగే వాళ్ళంగా ఉంటాము. మనం అనుకున్నటువంటి అద్భుతాన్ని మన జీవితంలో పొందుకోకపోతే దేవుని మీద నిరాశపడే వాళ్ళంగా ఉంటాము. దావీదుకే అలగాలంటే, దావీదుకే దిగులు పడాలి అంటే, దావీదుకే నిరాశగా ఉండాలి అంటే ఆ పరిస్థితులన్నీ చాలు. కానీ దావీదు 63వ అధ్యాయంలో రాస్తున్నాడు, అయ్యా వేకువనే లేచి అయ్యా నిన్ను వెతుకుతానయ్యా నేను అని రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి ఒకవేళ మన జీవితంలో ఏం చేయాలో తోచని అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, when David gets up in the morning at that time all that he can see is wilderness. దావీదు తను ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ రోజు పొద్దున్నే కళ్ళు తెరిస్తే దావీదు కనిపించేవి ముళ్ళ కంపలు, తుంప చెట్లు, చుట్టూ చెట్లు, ఇవి తప్పితే మళ్ళీ ఇంకేవి కనిపించవు. అయినా దావీదు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా వేకువన నేను వెతుకుతానయ్యా. హల్లెలూయా. సంగమా వింటూ ఉన్నామా? మనం వింటూ ఉన్నామా? బహుశా మనం లేస్తే పొద్దునే మన ముందు మంచి బెడ్ కాఫీ ఉంటుందేమో, లేదా మనం పొద్దున్నే లేస్తే వేసవి కాలం అయితే ఏసీ ఉండొచ్చేమో, లేదా చలికాలం అయితే మంచి ఉలన్ బ్లాంకెట్ ఉండొచ్చేమో. దావీదుకి తనున్నటువంటి పరిస్థితుల్లో ఏం లేవు. కానీ దావీదు అంటున్నాడు, అయా వేకువనే నిన్ను వెదకెదను. అయా నీ బలము నీ ప్రభావాన్ని చూడవలనయ్యా, నీ పరిశుద్ధాలయం గురించి నేను ఎంతో తృష్ణగొంచున్నాను. హల్లెలూయా. ఉన్న పరిస్థితి ఏంటి, చుట్టూన్న పరిస్థితి ఏంటి, ఎక్కడున్నాడు, ఏంటి సంగతి, పరిశుద్ధాలయం గురించి ఆలోచించడం ఏంటి? మనలో ఎంతమంది లాక్డౌన్లో చర్చ్ గురించి ఆలోచించుని ఉంటాం చెప్పండి? మనలో ఎంతమంది బహుశా చర్చ్ ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందా అని ఆలోచించుంటాం చెప్పండి?
బహుశా మనలో ఎంతమంది బహుశా సంఘంలో ఏమైనా అవసరాలు ఉంటాయేమో అని ఆలోచించుంటామో చెప్పండి. దావీదున్న పరిస్థితి ఏంటి, దావీదుకున్నటువంటి చుట్టూ ఉన్న సమస్యలు ఏంటి, ఏమి తోచనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు, అయ్యా నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఆశ దేవుడుగా ఉండును గాక. హల్లెలూయా. అరణ్యంలో ఒక వ్యక్తి ఎంతగానో తప్పించేది మంచినీళ్ళ కొరకు కదా అండి. తను యూదా అరణ్యంలో ఉంటున్నాడు, తాగడానికి ఎవరన్నా నీళ్ళు ఇస్తే బాగుండు అనుకునేటువంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, అయ్యా అవన్నీ తర్వాత సంగతి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. హల్లెలూయా. నీళ్లు లేక ఎండి ఉన్నటువంటి దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొంటూ ఉన్నది. ఏదైతే తనకి ఆ పరిస్థితుల్లో ఎక్కువగా కావాలో ఆ కావలసిన దానిగా దేవుని తీసుకున్నాడు. హల్లెలూయా. తనున్నటువంటి అరణ్యంలో దావీదుకి ఎక్కువగా కావాల్సింది నీళ్లు, దాహం తీరడము. దావీదు తన దేవుణ్ణి తన యొక్క ఆశగా చేసుకుని ఉండడాన్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాము. టుడే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేని కొరకైతే నువ్వు ఎక్కువగా చూసుకుంటున్నావో అది నీ దేవునిగా చేసుకో. మేక్ గాడ్ యాజ్ యువర్ హీలింగ్, మేక్ గాడ్ యాజ్ యువర్ ఆన్సర్, మేక్ గాడ్ యాజ్ యువర్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, మేక్ గాడ్ యాజ్ యువర్ డెలివరర్ ఇన్ యువర్ లైఫ్. నా ప్రాణము నీ కొరకు ఆశగొనుచున్నది. దేని కొరకైతే ఆశకుంటున్నాడో ఆ ఆశని తన దేవుడిగా చేసుకున్నాడు. తనకు నీళ్లు ఆశ, తను చెప్తూ ఉన్నాడు, నా ఆశ నీవయ్యా అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నెంబర్ 3, నీకు ఏది కావాలో అది నీ దేవునిగా చేసుకో. ఆర్ యు లుకింగ్ ఫర్ హీలింగ్? మేక్ గాడ్ యువర్ హీలింగ్. Are you looking for some deliverance? Make God as your deliverance. అయ్యా నువ్వు నా విమోచకుడివి, నీకు వందనాలు. అయ్యా నువ్వు నా విమోచన కారకుడు ప్రభువా, నీకు వందనాలు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీళ్లు లేక ఎండి ఉన్నటువంటి దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఆర్ యు లుకింగ్ ఫర్ సమ్, బహుశా అనేక సంవత్సరాలుగా కోర్టులో నీ యొక్క వ్యాజ్యాన్ని వేశావు, నీకు తీర్పు ఇంకా రాకుండా ఉంటూ ఉన్నదా? నీ దేవుని యొక్క న్యాయంగా చేసుకో, నీ దేవుణ్ణి నీ యొక్క జవాబుగా నువ్వు చేసుకో. గాడ్, నీవు నా యొక్క తీర్పరివు ప్రభువా, నీకు వందనాలు. Whatever is the thing that you long for the most in your life, make God that most in your life. Amen. Amen. బహుశా ఒక పీజీ సీట్ ఎక్కువగా కావాలా, లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఎక్కువగా కావాలా, దాని కొరకు ఎంత ఆశపడతావో అదే ఆశగా నీ దేవుని చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 4, వాట్ టు డూ వెన్ వీ డోంట్ నో వాట్ టు డూ అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటూ మన కిందకి వెళ్దాము. 3వ వచనము, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. బీ కంటెంటెడ్ విత్ గాడ్. వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ, నీ దేవుణ్ణి బట్టి నువ్వు తృప్తి పడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉందువుగాక. మానవుని జీవితంలో చాలా సమస్యలు, చాలా దిగుళ్ళు, చాలా నిరాశలు ఎందుకో తెలుసా? తృప్తి అనేది మన జీవితంలో లేదు. మనకున్న ఉద్యోగం అంటే మనకు తృప్తి లేదు, మనకున్న భర్త అంటే మనకు తృప్తి లేదు, మనకున్నటువంటి భార్య అంటే మనకు తృప్తి లేదు, మనకున్నటువంటి సంఘ కాపరంటే మనకు తృప్తి లేదు, మనకున్నటువంటి సంఘం అంటే మనకు తృప్తి లేదు, మనకున్నటువంటి ఇల్లు అంటే మనకు తృప్తి లేదు, మనకున్న అమ్మా నాన్నల్ని బట్టి కూడా కొంతమంది పిల్లలకి తృప్తి లేదు. నేను ఇంట్లో ఎందుకు పుట్టాను, వీళ్ళెందుకు నా అమ్మా నాన్న, వాళ్ళు మా అమ్మా నాన్న అయి ఉంటే బాగుండేది. తృప్తి లేనటువంటి జీవితం. దావీదు అంటున్నాడు, ఒక అరణ్యంలో ఏమీ లేనటువంటి వ్యక్తి తృప్తి గురించి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు అన్నీ ఉన్నా కూడా తృప్తి పొందిన వాళ్ళంగా మనం మన జీవితంలో ఉండం. ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చొని వ్యసన పడుతూ ఉన్నారు. నా భర్తలాగా, నా భార్యలాగా, నా ఉద్యోగం ఇట్లాగా, నేను ప్రారంభించినటువంటి నా యొక్క పనులు ఇలా ఉన్నాయి, నా చదువు ఇలా ఉంది, నా యొక్క ఆత్మీయ స్థితి ఇలా ఉంది, లేకపోతే వ్యసన పడే వాళ్ళంగా ఉంటూ ఉన్నాము.
దావీదు అంటున్నాడు, తనున్నటువంటి యూద అరణ్యంలో నుండి, అయ్యా ఏం చేస్తానో తెలుసా, నేను రాత్రి జాములు అందు నేను ధ్యానించుకుంటా కూర్చుంటానయ్యా. అప్పుడు ఏమవుద్దో తెలుసా, నాకు కొవ్వు మెదడు తిన్నట్లుగా మంచిగా తృప్తిగా ఉంటుందయ్యా నాకు అని అంటూ ఉన్నాడు. తెలుగు ఎక్స్టెండెడ్ వర్షన్లో చదివాను అనమాట నేను. ప్రేమటువంటి వారలారా, నెంబర్ 4, వాట్ టు డూ వెన్ వీ డోంట్ నో వాట్ టు డూ. ఫైండ్ యువర్ కంటెంట్మెంట్ ఇన్ గాడ్. నీ దేవునిలో నీ యొక్క తృప్తిని నువ్వు అనుభవించేటువంటి వ్యక్తిగా ఉందువుగాక. అయా నీ కృప ఉంది, నాకు చాలు. ఈరోజు నాకు ఇది ఉంది, నాకు చాలు. స్టార్ట్ ఫైండింగ్ ద గుడ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. స్టార్ట్ ఫైండింగ్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దావీదు తన యొక్క తృప్తిని తన దేవునిలో చూసుకుంటున్నాడు. అయా నీ వాక్యం చదివితే తెలుసా ఎట్లుందంటే, నాకు మంచి కొవ్విని మెదడుతో చేసిన కూరని తిన్నంత టేస్టీగా ఉందయ్యా. హల్లెలూయా. మే వి ఫైండ్ దట్ కంటెంట్మెంట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తృప్తి పడే వాళ్ళంగా ఉందుము కాక. దేవుని యొక్క మాటని బట్టి తృప్తి పడే వాళ్ళంగా ఉందుము కాక. ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మదిని బట్టి తృప్తి పడే వాళ్ళంగా మనం ఉందుము కాక. ఆయన తోడు మనకుంది అని తృప్తి పడే వాళ్ళంగా మనం ఉందుము కాక. ఆయన నాకు ఇచ్చాడంటే ఆయన నా మంచి కోసమే ఇస్తాడు అని తృప్తి పడే వాళ్ళంగా మనం ఉందుము కాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేని గురించి వ్యసన పడతా ఉన్నాము? దేని గురించి వ్యసన పడుతూ, దేని గురించి తృప్తి లేకుండా, ఎప్పుడు ఇట్లే జరుగుద్ది అని వ్యసన పడుతూ, నసుక్కుంటూ సనుక్కుంటూ ఉన్నావు? దావీదు అంటున్నాడు, దావీదు సనుక్కోవట్లేదు. దావీదు బహుశా ధ్యానించుకోవాలంటే ఇలా ధ్యానించుకోవచ్చు. ఎంత ప్రేమగా పెంచుకుంటే నేను అబ్షాలోంని, ఎంత ప్రేమగా పెంచాను, ఎంత అందగాడుగా ఉండేవాడు నా కొడుకు, ఈ గుండెల మీద ఆడుకున్నాడు నా కొడుకు, ఈ చేతులతో పెంచాను నా కొడుకుని, ఈ చేతులతో ఆడిపించాను నా కొడుకుని, అటువంటి నా కొడుకు నాకు ఏం చేశాడు అని ధ్యానించుకోవచ్చు. కానీ దావీదు అంటున్నాడు, వాటి ఏటి గురించి ధ్యానించుకోవట్లేదు. కానీ అయ్యా రాత్రి జామున నేను నిన్ను గురించి ధ్యానించుకుంటున్నాను, నీ వాక్యాన్ని గురించి ధ్యానించుకుంటున్నాను, నీ మంచితనం గురించి ధ్యానించుకుంటున్నాను, నా దేవుడు ఎటువంటి వాడు అని ధ్యానించుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు మనలో చాలామంది మనకున్న సమస్యల గురించి ధ్యానించి 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 తలచి 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 కదా అండి. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇక్కడ ఉన్న మనలో చాలామంది ఏం చెయ్యాలో ధ్యానించే వాళ్ళంగా ఉంటాము, ఏం జరిగిపోయిందో ధ్యానించే వాళ్ళంగా ఉంటాము, ఎలా ఉండాలో ధ్యానించే వాళ్ళంగా ఉంటాము, ఎలా ఉండేదో ధ్యానించే వాళ్ళంగా ఉంటాము, ఎలా ఉంటుందో ధ్యానించే వాళ్ళంగా ఉంటాము. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అని ధ్యానించే వాళ్ళంగా మన జీవితంలో ఉందము గాక. హల్లెలూయా. Don't ponder upon, don't keep on thinking about what happened, what is happening, what is going to happen. దావీదు దేని గురించి ఆలోచించట్లేదు. 63వ దావీదు కీర్తనలో అబ్షాలోము ఎలా ఉండేవాడు, అబ్షాలోము ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉండబోతున్నాను, ఇవేమీ ఆలోచించట్లేదు. అయ్యా రాత్రి జాములందరూ నేనేం చేస్తున్నానంటే, అయ్యా కూర్చొని నిన్ను ధ్యానించుచున్నాను. ఆమేన్, ఆమేన్. May the Rhema church be like that in Jesus name. Amen. వాక్యాన్ని తీసుకొని పిండి పిండిగా చదివేటువంటి వ్యక్తులంగా మనం ఉందుము గాక. ఆమేన్. దావీదు తనకున్న పరిస్థితుల్లో హీస్ ఫైండింగ్ హిస్ కంటెంట్మెంట్ ఇన్ గాడ్. తన దేవుణ్ణి బట్టి తృప్తి పొందుతున్నాడు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి తృప్తి పొందుతావు? ఈరోజు దేన్ని బట్టి నువ్వు తృప్తి పొందుతావు? మంచి మాటల్ని బట్టా, లేకపోతే డబ్బుల్ని బట్టి తృప్తి పొందుతావా? లేకపోతే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తులు ప్రేమిస్తే తృప్తి పొందుతారా? అనుకున్నటువంటి ఆ యొక్క ఫిజికల్ థింగ్ దొరికితేనే నువ్వు తృప్తి పడేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ప్రేమటువంటి దేవుని బిడ్డ, మేక్ గాడ్ యాజ్ యువర్ కంటెంట్మెంట్. హల్లెలూయా. మన దేవుని బట్టి తృప్తి పొందే వాళ్ళంగా ఉందాం కాక. అయ్యా నువ్వు నాకు చాలు, నీ కృప నాకు చాలు, నీ సన్నిధి నాకు చాలు, నీ నమ్మకత్వం నాకు చాలు, నువ్వు ఉన్నావు నాకు చాలు ప్రభా, నువ్వు ఉన్నావు నాకు చాలు ప్రభా అని తృప్తి పొందే వాళ్ళంగా ఉందము కాక. హల్లెలూయా. ఆయన యొక్క మంచితనాన్ని గురించి ధ్యానించే వాళ్ళంగా మనం ఉందము కాక. థ్యాంక్ యూ జీసస్. ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూసుకున్నట్లయితే చివరిదిగా
వాట్ టు డూ వెన్ వీ డోంట్ నో వాట్ టు డూ. ఐదవదిగా మన దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే దావీదు ఈ 63వ దావీదు కీర్తనలో రాస్తూ ఉన్నాడు ఏమనంటే, ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను, నీవు నాకు సహాయకుడవై ఉంటివి. హల్లెలూయా. రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఆమేన్. When we don't know what to do, David is just singing songs. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు యూదా అరణ్యంలో ఉండి పాటలు పాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని యొక్క స్తుతి గీతము మన నోటిలో ఉండును గాక. ఆమెన్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జస్ట్ ఓపెన్ ఇట్ అవుట్ టు గాడ్ అండ్ జస్ట్ కీప్ ప్రైజింగ్ గాడ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అయ్యా నా పరిస్థితి ఇట్లుంది, నీకు వందనాలు, అది నాకు అర్థం కానందుకు. ఆమెన్. అయ్యా నాకేం తోచట్లేదు, నాకేం తోచనందుకు నీకు వందనాలు. ఆమేన్. అయ్యా ఈ పరిస్థితిలో గుండా ఎట్లా బయటికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, నాకేమీ అర్థం కానందుకు నీకు వందనాలు. ఆమేన్. మే గాడ్ గివ్ దట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ టు us ఇన్ జీసస్ నేమ్. మనకేం అర్థం కాకపోయినా దేవునికి వందనాలు చెల్లించుదాం గాక. మనకేం తోచకపోయినా దేవునికి వందనాలు చెల్లించుదాం గాక. మనకి ఎటు వెళ్ళాలో మన దారి కనిపించకపోయినా నాకు దారి కనిపించినందుకు నీకు వందనాలు అని చెప్పు వారంగా మనం ఉందుము గాక. దావీదు అంటున్నాడు, అయ్యా దావీదు రాస్తున్నాడు, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. అంటే చిన్నపిల్లలు భయం వేసినప్పుడు పరిగెత్తుకుంటా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడు అన్నట్టు పాటలు పాడతారు చూడండి. దావీదు తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని గురించి అటువంటి శరణు పొందుకుంటున్నాడు. హల్లెలూయా. లెట్ us run to the presence of God. Let us take shelter in the presence of God and keep singing praises about him. అయ్యా నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఆమేన్. ఎందుకంటే ఆయన రెక్కల చాటున మనకి రక్షణ. హల్లెలూయా. ఆయన రెక్కల చాటు పాము నీడ లాంటిది కాదు. హల్లెలూయా. ఆయన యొక్క రెక్కల చాటున మన యొక్క నెమ్మది. దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. When we don't know what to do, hold on to God. Fall on to God, hold on to God. ఆయన మీద పడు, ఆయన అంటి పట్టుకొని ఉందాము. దావీదు అంటున్నాడు, నేను నిన్ను అంటి పెట్టుకొని ఉన్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉంది. నేను నిన్ను అంటి పెట్టుకొని ఉన్నాను, నీ కుడి చేయి నన్ను అంటి పెట్టుకున్నది. వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవం అండి ఆత్మీయ జీవితంలో. యూదా అరణ్యంలో ఉంటున్నాడు, అరణ్యంలో నుండి రాస్తున్నాడు, అయ్యా నా ప్రాణం నిన్ను అంటి పెట్టుకొని ఉందయ్యా, నీ కుడి చేయి నన్ను ఆదుకొని ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని వెంట పెట్టుకొని ఉంటావో, ఆయన మీద అంటుకొని నువ్వు ఉంటావో, ఆయన కుడి చేయి నిన్ను ఆదుకునేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అంటే నాకు నువ్వు, నీకు నేను లాగా అనమాట. హల్లెలూయా. దావీదు అటువంటి ప్రశస్తమైన అనుభవాల్ని తన దేవునితో కలిగి ఉన్నాడు. అయ్యా నా ప్రాణం నేను అంటి వెంబడించున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. హల్లెలూయా. When we don't know what to do, number 6, hold on to God in your life. ఆయన్ని అంటి పెట్టుకునే వాళ్ళంగా ఉందాం గాక. మనలో కొంతమంది ఉంటాము, అంటున్నట్టున్నారండి వీళ్ళు అంటూ ఉంటారు కదా. యేసయ్యతో మనకు ఉండాల్సిన సంబంధం అది కాదు. దావీదుకి తన దేవునితో ఉన్న సంబంధం అది కాదు. అంటున్నట్టు కాదు. దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రాణం నిన్ను అంటి వెంబడిస్తుంది, నీ కుడి చేయి నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. When we don't know what to do, hold on to God in your life. ఆయన మీద మనము ఆనుకునే వాళ్ళంగా మనం ముందుము గాక. ఇవన్నీ కూడా తన జీవితంలో దావీదు చెప్తూ ఆ అరణ్యంలో నుండి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే చివరి 10-11 వచనాలు చదువుకుందాము. ఏమి చేయాలో ఏమీ అర్థం కాని తోచకున్నటువంటి పరిస్థితుల్లో when you hold on to God, when you fall on to God, ఏమని ఉంటుంది అనేటువంటి విషయాన్ని 11వ వచనంలో రాస్తూ ఉన్నాడు. రాజు దేవుని బట్టి సంతోషించును,
ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మూయబడును. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, నెంబర్ 1, నీ యొక్క భావోద్రేకాలను బట్టి నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నెంబర్ 2, ఆయన మీద పడేటువంటి వ్యక్తిగా ఉందువుగాక, ఆయన చేతుల్లో పడేటువంటి వ్యక్తిగా. ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈస్ ఫాలో ఆన్ టు గాడ్. ఆయన మీద, ఆయన కృప మీద, ఆయన నమ్మకత్వం మీద, ఆయన వాత్సల్యం మీద పడేటువంటి వ్యక్తులుగా మనం ఉందుముగాక. నెంబర్ 3, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మన యొక్క ఆశగా చేసుకునేటువంటి వాళ్ళంగా ఉందుముగాక. దేని కొరకైతే మనం ఎక్కువగా ఆశపడుతున్నామో ఆ ఆశగా మన దేవుణ్ణి చేసుకునేటువంటి వాళ్ళముగా మనం ఉందుముగాక. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దేవుని బట్టి తృప్తి పడే వాళ్ళంగా మనం ఉందుముగాక. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన దేవుని గురించి పాడేటువంటి వాళ్ళంగా మనం ఉందుముగాక. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన్ని అంటి పెట్టుకునే వాళ్ళంగా మనం ఉందుముగాక. ఆయన్ని అంటి పెట్టుకున్నప్పుడు, పాడినప్పుడు, తృప్తి పొందినప్పుడు, ఆయన మీద నువ్వు పడినప్పుడు, నీ మీద నువ్వు పడకుండా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడు అతిశయిల్లును. హల్లెలూయా. హల్లెలూయా. అతిశయిల్లడం అంటే ఏంటండి? గర్వపడడం. హల్లెలూయా. when you make God as your refuge, when you find your contentment in your God, నీ తృప్తి నీ దేవునిలో నువ్వు కనుగొన్నప్పుడు, నీ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీ దేవుని యొక్క విశ్వాస్యత మీద నువ్వు పడినప్పుడు, నీ దేవుణ్ణి నీ యొక్క ఆశగా నువ్వు చేసుకున్నప్పుడు, ఆయన మీద నువ్వు పెట్టుకున్న ఆశ ఎప్పుడు కూడా నిన్ను అతిశయిల్లినట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అందరూ కూడా చెప్దామా, నేను అతిశయిల్లుదును. we will be proud. మనము గర్వపడే వాళ్ళంగా ఉంటాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నుండి అతిశయిల్లేటువంటి వాళ్ళంగా నువ్వు అవ్వగలవు. నువ్వు అయ్యేటువంటి వ్యక్తివిగా నీ దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఇటువంటి దేవుని బిడ్డలారా, వాట్ టు డూ when you don't know what to do? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దావీదు విషయంలో మనం చూసాము. ఏమియో తోచకయున్నది, గొప్ప శ్రమల్లో నేను ఉన్నాను అని దావీదు రాస్తూ ఉన్నాడు. కానీ ఆ శ్రమల్లో నుండి దావీదు ఎంత ధైర్యంగా బయటకు వచ్చాడో చూసారా? 24వ అధ్యాయం ఏమని ముగిసింది? ఆ తెగులు దేశాన్ని విడిచిపోయింది. హీ హాస్ సీన్ డెలివరెన్స్. 63వ అధ్యాయాన్ని ఎలా ముగించాడు? ఆయన తోడని ప్రమాణం పెట్టుకున్నవాడు అతిశయిల్లుతాడు అని రాశాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎప్పుడు కూడా మీ జీవితంలో నిర్ణయము మీరు విసిగిపోయినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు తీసుకోవద్దు. ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈస్ ఫాలో ఆన్ టు గాడ్. దావీదు తను ఉన్నటువంటి పరిస్థితుల్లో తన దేవుని మీద పడ్డాడు. Fall on to God, fall on to God, fall on to God. Daytime, in the time, in the out of season, when you are joyful, when you are crying, when you are in tears, fall on to God, fall on to God. ఆయన మీద మనం పడ్డప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా అతిశయిల్లేటట్టు చేస్తాడు. హల్లెలూయా. టుడే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అతిశయిల్లేటువంటి వాడివిగా నువ్వు ఉండడం ఆయన చిత్తం. ఆమేన్. నీవు తల వంచుకునేటువంటి వాడివిగా ఉండడం ఆయన చిత్తము కాదు. నీవు కృంగిపోయి నలిగిపోయిన వాడివిగా నువ్వు ఉండడం ఆయన చిత్తము కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జుట్టు పీక్కునేటువంటి వాడివిగా నిరాశలో ఉండడం ఆయన చిత్తం కాదు. అతిశయిల్లడం ఆయన చిత్తము. హల్లెలూయా. నీ కొరకైన నీ దేవుని ఉద్దేశము నీవు అతిశయిల్లాలని. నువ్వు అతిశయిల్లాలి అంటే ఆయన మీద పడు. నువ్వు అతిశయిల్లాలి అంటే ఆయన్ని ఆశగా చేసుకో. నువ్వు అతిశయిల్లాలి అంటే ఆయన బట్టి నువ్వు తృప్తి పొందేటువంటి వ్యక్తివిగా ఉండు. ఆయన గురించి ధ్యానించేటువంటి వ్యక్తివిగా నీవు ఉండి. నువ్వు అతిశయిల్లాలి అంటే ఆయన స్తుతించేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. నువ్వు అతిశయిల్లాలి అంటే ఆయన్ని అంటి పెట్టుకుని ఉండేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు తప్పకుండా నాకు ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నానులో నుండి అతిశయిల్లేటువంటి వాళ్ళంగా ఆయన మనల్ని చేస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే
ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. The Lord is talking to you, dear child of God. The Lord is talking to you. Are you in a situation where you are caught? I don't know what to do. అయ్యా నాకేం చేయాలో అర్థం కావట్లేదయ్యా అన్నట్లు ఉన్నావా? అయ్యా ఎటెల్లాలో అర్థం కావట్లేదయ్యా అన్నట్లుగా ఉన్నావా? సహాయం ఎక్కడి నుండి అయ్యా అన్నట్లుగా ఉండాలయ్యా అని ఉన్నావా? అయ్యా నా భవిష్యత్తు ఏంటయ్యా అన్నట్లుగా నువ్వు ఉన్నావా? ఈరోజు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద పడు, నా మీద ఆశ పెట్టుకో, నాలో తృప్తిపరచబడు, నన్ను బట్టి ఉత్సహించు, నా మీద ఆనుకో అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని, నేను ఆయన్ని బట్టి అతిశయిల్లుతాను, ఆయన నన్ను అతిశయిల్లింపచేస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను గర్వపడేటట్టుగా చేస్తాడు, నిన్ను అతిశయించేటువంటి వ్యక్తిగా చేస్తాడు. ఓన్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. అయ్యా ఇది నాది అని ఈరోజు నువ్వు తీసుకో. అయ్యా ఇది నాది అని ఈరోజు నువ్వు పట్టుకో. అయ్యా నేను అతిశయిల్లుతానని నమ్ము. ఈరోజు నువ్వు నమ్ము, దాన్ని పట్టుకొని తీసుకెళ్ళు, దాన్ని పట్టుకుని నువ్వు నీ రూమ్కి వెళ్ళు, దాన్ని పట్టుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నా దేవుని బట్టి నేను అతిశయిస్తానని చెప్పి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రాలు. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. He was praising in the midst of desert, Father. దావీదు అరణ్యంలో నుండి నేను స్తుతిస్తూ ఉన్నాడయ్యా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉదయాన్నే లేచి వేకువన నేను వెతుకుతున్నానని చెప్తూ ఉన్నాడయ్యా. తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో అయ్యా నా ప్రాణం నీ కొరకు దృష్ణగొని ఉంది అని చెప్తూ ఉన్నాడయ్యా. హల్లెలూయా. అయ్యా ఇక్కడ కూర్చొని చల్లారిపోయిన ఆత్మీయ పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మా ఆశవుగా ఉందువు గాక ప్రభా. లెట్ యూ బి అవర్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ వి డిజైర్ ఎ ప్రమోషన్ ఇన్ అవర్ లైఫ్ ఫాదర్, లెట్ యూ బి అవర్ ప్రమోషన్, లెట్ యూ బి అవర్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా అందరం కూడా చెప్దాము, అయ్యా నీవు నా ఆశ ప్రభా, నువ్వు నా ఆశ ప్రభా. దేవా నేను ఏ ఆశీర్వాదం కొరకైతే ఆశపడుతున్నానో దానికంటే ఎక్కువగా నువ్వు నా ఆశ ప్రభువా, నువ్వు మా ఆశ ప్రభువా, నీకు వందనాలు. మాకు కావాల్సిన అద్భుతం కంటే నువ్వు మా ఆశ ప్రభువా, నీకు వందనాలు. మాకు కావాల్సిన విడుదల కంటే నువ్వు మా ఆశ ప్రభువా, నీకు వందనాలు. మాకు కావాల్సిన నెమ్మది కంటే కూడా నువ్వు మా ఆశ ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు తండ్రి దావీదు జీవితంలో మేము నేర్చుకున్నట్లుగా ప్రభా, నాకు ఏమీ తోచక ఉన్నది, గొప్ప దిగుల్లో నేను ఉన్నాను, గొప్ప శ్రమల్లో నేను ఉన్నాను. యెహోవా వాత్సల్యము గలవాడు, ఆయన చేతుల్లో నేను పడదును అని ప్రభా. ఈరోజు మేమందరం కూడా నీ వాత్సల్యాన్ని బట్టి తృప్తి పొందిన వారముగా నీ చేతుల్లో పడి ప్రభా అతిశయిల్లు వారంగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి. హల్లెలూయా. మేమందరం కూడా ప్రభా నిన్ను గురించి ధ్యానించుకొని తృప్తి పొందే వాళ్ళముగా ఉందుము గాక ప్రభా. నీ వాక్యము గురించి ఆశపడి తృప్తి పడు వాళ్ళముగా మేము ఉందుము గాక ప్రభా. నీకు స్తోత్రాలు. నీవు అతిశయిల్లింప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ప్రభా మేమందరము నీ మీద ఆనుకునే వారముగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామములో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్.